హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? హోప్ యూఆర్ డూయింగ్ రియల్లీ గుడ్. సో ఈ వీడియోలో అయితే నేను వచ్చేసి మేము రీసెంట్గా వెళ్ళిన అన్నవరం టెంపుల్, అదేనండి శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ గురించి మొత్తం వ్లాగ్ చేశాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము టెంపుల్ రీచ్ అయ్యేసరికి అరౌండ్ మార్నింగ్ 10:30 AM అలా అయిందనమాట. సో ఇంకొంచెం మనకి ట్రావెల్ చేయాల్సింది ఉంది. ఇంకొంచెం ట్రావెల్ చేస్తే మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మనం అన్నవరం ఎంటర్ అయిపోయినట్లే. మనకి ఆర్చ్ కూడా కనిపించింది కదా. సో ఇంకొంచెం డిస్టెన్స్లోనే మనకి టెంపుల్ కూడా వచ్చేస్తుంది. నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ టెంపుల్కి ఎప్పుడు వచ్చినా అదే ఫ్రెష్ ఫీలింగ్, ఎప్పుడు వెళ్తామా టెంపుల్కి అన్న విధంగా ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ టెంపుల్ ప్రైమిసెస్, ఇవన్నీ మనకి ఇలా అంతా కనిపిస్తుంటుంది. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అనేది రత్నగిరి మీద లొకేట్ అయి ఉంటుంది. రత్నగిరి అంటే అదొక హిల్ అనమాట, పేరులోనే ఉంది కదా, గిరి అంటే హిల్. సో ఇది మెయిన్ ఆర్చ్, అన్నవరం మెయిన్ ఆర్చ్ అనమాట. సో ఇక్కడ నుంచి టెంపుల్ చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది. ఇదంతా కూడా కొండ అనమాట. మనం ఇదంతా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది టెంపుల్ చూడాలంటే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ టెంపుల్ మనకి పంప అనే ఒక రివర్ పక్కనే ఉంటుంది. పంప రివర్ ఒడ్డున ఉంటుందని చెప్పుకోవచ్చు సింపుల్ లాంగ్వేజ్లో అయితే. ఇదంతా పార్కింగ్ అనమాట. వచ్చిన వెహికల్స్ అన్నీ అక్కడ పార్క్ చేసుకోవచ్చు, లైక్ బస్ ఇవన్నీ. అండ్ వ్యూ కూడా చాలా చాలా బాగుంది చూస్తుంటే ఇక్కడ నుంచి పైనుంచి. సో ఎలాగైతేనే మొత్తం ట్రావెల్ చేసి టెంపుల్ని రీచ్ అయ్యాం. కనిపిస్తుంది కదా గోపురం, అదే మనకి మెయిన్ టెంపుల్. చుట్టుపక్కల మొత్తం చాలా బిజీగా ఉంది. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ని అయితే మనం ఫైనల్గా రీచ్ అయిపోయాం. ఇంకా దర్శించుకోవడమే మిగిలింది. ఇక్కడ మనకి టికెట్స్ ఇష్యూ చేస్తారు. ముందుగా మనం టికెట్స్ కొనుక్కొని ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడమే. ఎప్పుడు దేవుడు టెంపుల్స్ అన్నవి చాలా రష్గా ఉంటాయి, పుణ్యక్షేత్రాలు కదా, ఎప్పుడు ఎవరొకరు దర్శించుకోవడానికి వస్తూనే ఉంటారు. ఇది మనకి టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ టికెట్స్ తీసుకొని ఎంటర్ అయిపోవడమే. బయట ఈ విధంగా పూలు అవన్నీ అమ్ముతున్నారు. సో మనం వన్స్ టికెట్స్ తీసుకున్నాక ఇంకా టెంపుల్ ఎంటర్ అయిపోవచ్చు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ విషయంకి వచ్చేసి ద్రవిడియన్ స్టైల్లో మొత్తం నీట్గా బిల్డ్ చేశారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆలయం వచ్చేసి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామికి అంకితమై ఉంది. ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయిపోతాము. చూస్తున్నారు కదా, మనకి చాలా రష్గా ఉంది. చాలామంది అయితే వచ్చారు ఈరోజు. టెంపుల్ ప్రైమిసెస్ అంతా చాలా బిజీగా ఉన్నాయి. చాలామంది వచ్చారు కదా, చాలా బిజీగా ఉంది. అందరూ చాలామంది దర్శించుకోవడానికి, ఇంకొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి వస్తారు. ఇలా అందరూ వస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆలయంలో ప్రధాన దేవతా విగ్రహం 13 అడుగుల పొడవులో ఉంటుంది. అలాగే టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా నీట్గా ఉంది. ఇవి వచ్చేసి మనకి వ్రతాలు జరిపిస్తారు కదా, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఆ హాల్స్ అనమాట. ఈ హాల్స్లో మనకి ఒక్కొక్క హాల్లో వ్రతాలు జరిపిస్తూ ఉంటారు. మనం వ్రతానికి ముందుగా టికెట్ తీసుకుంటే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించేసుకోవచ్చు అన్నమాట. నేను ఈ వీడియోలో మీకు ప్రతి చిన్న విషయం కూడా టెంపుల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఈవెన్ దో మీరు ఫస్ట్ టైం విజిట్ చేయాలనుకున్నా సరే హ్యాపీగా విజిట్ చేయొచ్చు. దీస్ ఆర్ ఓన్లీ ది రూల్స్ అనమాట. అందుకని నేను మొత్తం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మొత్తం అర్థం కావాలి. వైజాగ్కి దగ్గరలో కానీ అన్నవరం తరచూ వెళ్తూ ఉన్న వాళ్ళకి పర్వాలేదు, కానీ ఈ టెంపుల్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో హెల్ప్ అవ్వాలి. ఆ ఉద్దేశంతో నేను ప్రతిదీ క్లియర్గా చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకి పర్వాలేదు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నవరం టెంపుల్ గురించి లేదా ఇంకొక ఊర్లో ఉంటే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మనం టెంపుల్కి దగ్గరలో ఉన్నాం. టెంపుల్ బయటే మనకి ఇలా మొత్తం ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ఎగ్జిట్ అనమాట. వాళ్ళు వస్తున్నారు, అది ఎగ్జిట్. దర్శనం అయిపోయిన వాళ్ళంతా ఇటువైపు వచ్చేస్తూ ఉంటారనమాట. మనకి పక్కన గోశాల కూడా ఉంటుంది, కావాలంటే మనం వెళ్ళి చూడొచ్చు. చాలామంది వెళ్తూ ఉంటారు. ఇదంతా టెంపుల్ ప్రైమిసెస్ అనమాట. టెంపుల్ చుట్టూ ఇవన్నీ ఎలా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు స్వామివారి కళ్యాణ మండపం చూపిస్తాను. ఇదేనండి స్వామివారి నిత్య కళ్యాణ మండపం. రోజు స్వామివారి కళ్యాణం చూడడానికి కొద్ది వేల మంది భక్తులు వస్తుంటారు.
ఇలా టెంపుల్ బయట మనకి ఇలా స్టాల్స్ ఉంటాయి. మనకి నెయ్యి దీపాలు కూడా అమ్ముతుంటారు, ఎందుకంటే అక్కడే రాగి చెట్టు కూడా ఉంటుంది. కావాలంటే నెయ్యి దీపాలు కొనుక్కొని మనం వెలిగించుకోవచ్చు. మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు మాకైతే స్వామివారి రథం కూడా కనిపించింది. సో అలా దర్శించేసుకున్నాం అన్నమాట. చాలా అందంగా అలంకరించారు, మంచి బంతి పూలతో చాలా బాగా అలంకరించారు అన్నమాట. మనందరికీ తెలిసినట్లే అన్నవరం టెంపుల్ మనకి దేనికి ఫేమస్, అతి ముఖ్యంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చాలా అద్భుతంగా జరిపిస్తుంటారు ఇక్కడ. అలాగే మనకి స్వామివారి ప్రసాదం కూడా చాలా చాలా స్పెషల్ ఇక్కడ. అది నచ్చని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు. మేమైతే వ్రతం చేయించుకుందామని వచ్చేసాము. సో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసే హాల్ అయితే ఇలా ఉంటుంది, చూసేయండి. చాలామంది భక్తులు ఉంటారు, అందరికీ ఒక్కటేసారి పూజారి జరిపించేస్తారనమాట వ్రతము. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అతి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలు చేస్తూ ఉంటారు. అలా అని న్యూ కపుల్స్ చేసుకోవాలి ఈ పూజ, ఈ వ్రతము అలాంటి రూల్స్ ఏం లేవండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ వ్రతం చేయడం వల్ల సక్సెస్, వెల్త్ అండ్ హెల్త్ కూడా చాలా బాగుంటుందని చాలా నమ్ముతారు. మనకి వ్రతానికి కావాల్సినవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, పసుపు, కుంకుమ ఇలాంటివన్నీ. సో మనం జస్ట్ వ్రతం చేసేసుకుంటే హ్యాపీగా సరిపోతుందన్నమాట. అన్నవరం టెంపుల్ అన్నది మనకి స్లోగా డెవలప్ చేస్తూ వచ్చారనమాట. మొట్టమొదటిసారి అన్నవరం టెంపుల్ అనేది ఒక చిన్న షెడ్లా ఉండేది. అదే ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ది టెంపుల్ అనమాట. ఇట్ వాస్ ఇన్ ది ఇయర్ 1891. అక్కడి నుంచి మళ్ళీ 1933 నుంచి 1934 వరకు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారనమాట. అండ్ ఫర్దర్ ఆన్గా డెవలప్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత 2011 to 2012లో మళ్ళీ ఇంకా నీట్గా రీకన్స్ట్రక్ట్ చేశారు. సో ఇప్పుడు మనమైతే పూజ మొదలు పెట్టేసుకుందాం. ఫస్ట్ మనం దీపారాధనతో మొదలు పెడదాము పూజనైతే. అందుకని ఈ విధంగా దీపాన్ని వెలిగించేస్తున్నాము. దీపారాధనకు ముందు కూడా మనం కొన్ని పనులు చేసుకోవాలి. ముందుగా ఈ విధంగా కలశాన్ని చేసి పెట్టుకోవాలి, అలాగే పసుపు గణపతిని కూడా చేసి పెట్టుకోవాలి. ఆ విధంగా దీపారాధన చేశాక దీపానికి మనం అక్షతలతో పూజ చేయాలన్నమాట నీట్గా. ఈ విధంగానే అందరూ ఒకటేసారి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసేసుకుంటాము. సో మనం ఈ విధంగా నీట్గా పంతులు గారు చెప్పిన విధంగా పూజలు చేసేయడమే. దీపారాధన అయిన తర్వాత ఈ విధంగా తమలపాకులు ఉంటాయి కదా, అవన్నీ ఇలా నీట్గా సర్దుకోవాలన్నమాట. నెమ్మదిగా ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ వెళ్ళాలి మనము. సో చూస్తున్నారు కదా, ఇలా అన్నీ పెట్టుకోవాలన్నమాట, తమలపాకులన్నీ కూడాను. వ్రతం అయితే మా మమ్మీ డాడీ చేస్తున్నారు, మేము పక్క నుంచి వ్రతాన్ని చూసి స్వామికి నమస్కరించుకుంటూ ఉన్నాము. ఆకులన్నీ ఈ విధంగా పెట్టేసుకున్నాక మనకి సత్యనారాయణ స్వామి రూపున్న ఒక చిన్న కాయిన్, కాపర్ కాయిన్ కూడా ఇస్తారు. దానికి మనం ఈ విధంగా పొట్టు పెట్టి ఈ విధంగా పూజ చేసుకోవాలన్నమాట. అది కూడా మనం పూజలో పెట్టుకోవాలి. కొంచెం ఇలా పెట్టేసుకుంటే మనకి కలశం దగ్గర పెట్టేసుకుంటే మంచిది. చూస్తున్నారు కదా ఈ విధంగా. అలాగే మనం నైవేద్యం కూడా పెట్టుకోవాలి. దాంతోపాటు మంచిగా పూలతో కూడా పూజ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే తులసి పత్రంతో కూడా మనం పూజ చేయాలి. మనమైతే అగరబత్తులు కూడా వెలిగించేసి ధూపం కూడా సమర్పించేసుకున్నాము. ఈ విధంగా పూజ పంతులు గారు చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఈ విధంగా మనం పంతులు గారు చెప్పినవన్నీ చేయాలన్నమాట. పూజ అయితే చాలా అద్భుతంగా జరిగింది, చూడడానికి కూడా చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ఆ ఆకుల మీద అక్షతలు అలాగే వక్క పేర్చుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒక్కొక్క తమలపాకు ఇందాక పేర్చుకున్నాం కదా, తమలపాకుల మీద పెట్టుకోవాలి. అవన్నీ పెట్టుకున్నాక ఈ విధంగా వ్రతానికి కొబ్బరికాయలు కూడా కొట్టాలి కదా, అందుకని కొబ్బరికాయలు ఆ విధంగా పూజలో పెట్టుకోవాలి మనము చూపిస్తున్న విధంగా. ఒక్కొక్క కొబ్బరికాయ ఇలా ఇందాక తమలపాకులు పెట్టాం కదా,
వాటి మీద పెట్టాలి. అలాగే అరటిపళ్ళు కూడా పెట్టేస్తున్నాము. సో అలా మమ్మీ డాడీ పూజ చేస్తూ ఉన్నారనమాట. పక్కన మా తమ్ముడు కూడా ఉన్నాడు. తన పూజని అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా కలశానికి పూజ చేస్తూ ఉన్నారు. ఇంకా స్వామికి హారతి కూడా ఇచ్చేసాము. ఇంకా హారతి తీసేసుకోవడమే. పూజ అయిపోయినట్లే హారతి ఇచ్చేసాం కాబట్టి ఇంకా నైవేద్యం సమర్పించడం ఒక్కటి ఉంది. మనకి నైవేద్యం వాళ్ళే ఇస్తారనమాట. అది అలా పక్కన పెట్టేసి స్వామికి చూపించవచ్చు. చూసారా పూజ అయితే ఎంత బాగుందో, చాలా మంచి లుక్ ఉంది. సో వ్రతం అయితే అయిపోయినట్లే. వ్రతం అయిపోయాక మనకి ప్రసాదం ఇస్తారనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా ప్రసాదం మనకైతే పంచిపెట్టేస్తారు. ఏం ప్రసాదం ఇస్తారో తెలుసా? అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఫేమస్ ప్రసాదం అండి. ఆకులో పెట్టేసి ఇస్తారు కదా, అదనమాట. మేమైతే ఇంకా కొబ్బరికాయలు కూడా కొట్టేసి తెచ్చేసాము. అవే పూజలో పెడుతున్నాం అన్నమాట. ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ టోటల్గా కంప్లీట్ అయిపోయినట్లే మనకి. ఫైనల్లీ ఇలా ఉంది పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. ఇంక స్వామివారికి నైవేద్యం ఇప్పుడు ఇచ్చారు కదా, ఆ నైవేద్యాన్ని కూడా సమర్పించేసాము. ఇంకొకసారికి స్వామివారికి నైవేద్యం సమర్పించేసిన తర్వాత మనం కూడా ప్రసాదం స్వీకరించవచ్చు. సో ప్రసాదం అయితే టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంటుంది ప్రసాదం. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా దర్శనము వ్రతము అంతా అయిపోయిన తర్వాత మేమైతే స్వామివారి ప్రసాదం స్వీకరించడానికి అన్నదానంకి వచ్చాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. స్వామివారి ప్రసాదం కదా, చాలా బాగుంటుంది. దొరకడం కూడా చాలా అదృష్టంగా భావిస్తుంటారు చాలామంది. ఫుడ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అరిటాకులోనే మనకి భోజనం పెడతారనమాట. సో లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఈసారి అయితే సత్యనారాయణ స్వామి దర్శనం అద్భుతంగా జరిగింది. వ్రతం కూడా చాలా చాలా బాగా జరిగిందనమాట. స్వామిని దర్శించుకునేటప్పుడు అయితే లిటరలీ ఆ ఫీలింగే వేరు అసలు. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు